గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 13.40 అడుగులుగా ఉంది. కెనాల్స్ కు 13,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 2 రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 48.1 అడుగుల నీటి మట్టం ఉండడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ 12 లక్షల దాదాపు 38,852 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి తరలిపోతోంది. ఇదే క్రమంలో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. లంక గ్రామాల ప్రజలను ముందస్తుగానే అలర్ట్ చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి ఆదేశించడంతో లంకవాసులు ముందుగానే జాగ్రత్తలు పాటించినటువంటి సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా కలవట్లు ఇవన్నీ కూడా నీటి మునగడంతో లంక గ్రామాల ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరొక అల్పపీడనం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రానున్నటువంటి 2-3 రోజుల పాటు ఈ గోదావరి ఉధృతి కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపు పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెంది 2 రోజుల పాటు వర్షాలు ఉండడంతో ఈ గోదావరి ఉధృతి కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ గోదావరి ఉధృతం కారణంగా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కోనవరం వద్ద 46 అడుగులకు నీటి మట్టం పెరగడంతో చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక మండలాల్లో వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి. జాతీయ రహదారి 30 పైకి వరద నీరు చేరడంతో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధాలు అయితే తెగిపోవడం జరిగింది. చింతూరు వద్ద సోకులేరు వాగు పొంగి రహదారిపై ప్రవహిస్తుండడంతో చింతూరు, విఆర్పురం మండలాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా అయితే గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా గోదావరి ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.